తూర్పుగోదావరి జిల్లాలోని ఓ నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. జనసేన నేత ఎమ్మెల్యేగా ఉన్న ఆ నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అధిష్టానం సైతం అక్కడి పరిస్థితిని పట్టించుకోకపోవడంతో అడుగడుగునా ఆధిపత్య పోరు సాగుతోంది. ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల ఏ పర్యటన ఉన్నా సరే ఆ ఇద్దరు టీడీపీ నేతల మధ్య వర్గపోరు కామన్ అయిపోయింది. ఆ నియోజకవర్గం ఏంటి, ఆ నేతలెవరు? సాక్షి టీవీ ప్రత్యేక కథనం. రాజానగరం నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. టీడీపీ ఎమ్మెల్యేగా పెందుర్తి వెంకటేష్ 2009 నుంచి 2014లో వరుసగా 2 సార్లు విజయం సాధించారు. 2019లో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ విజయ కేతనం ఎగురవేసింది. 2024లో పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం జనసేనకు దక్కింది. ఇప్పుడు జనసేన నేత బత్తుల రామకృష్ణ ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2014లో రాజమండ్రి పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన బొడ్డు వెంకటరమణ చౌదరిని రాజానగరం టీడీపీ ఇన్ఛార్జిగా చంద్రబాబు నియమించారు. టీడీపీ తరపున ఈ నియోజకవర్గం నుంచి టికెట్ దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన వెంకటరమణ టీడీపీ జనసేన పొత్తుతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అధిష్టానం మాట మేరకు ఎమ్మెల్యే పోటీ నుంచి తప్పుకోవడంతో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వెంకటరమణకు రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పోస్టు దక్కింది. ఓవైపు నియోజకవర్గం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తోన్న వెంకటరమణకి ప్రధానమైన పదవిని పార్టీ కట్టబెట్టడంతో పెందుర్తి వర్గానికి మింగుడు పడలేదు. పెందుర్తి వెంకటేష్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా తప్పుకున్న తర్వాత రాజానగరం నియోజకవర్గంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పెందుర్తి వెంకటేష్ ను సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్గా చంద్రబాబు నియమించి కేబినెట్ హోదా ఇచ్చారు. దీంతో నియోజకవర్గంలో క్రమేపీ పట్టు పెంచుకున్న వెంకటరమణ రాజానగరం టీడీపీ తరపున తానే అభ్యర్థిని అన్న స్పష్టమైన సంకేతాలు కూడా ఇచ్చారు. రాజానగరం నియోజకవర్గంలో చురుగ్గా వ్యవహరిస్తోన్న పెందుర్తి వెంకటేష్ కుమారుడు అభిరామ్ వెంకటరమణ దూకుడుకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. ప్రత్యేకమైన వర్గంతో వెంకటరమణకు కంటగింపుగా మారారు. ప్రతి కార్యక్రమంలోనూ వెంకటరమణ చౌదరికి అడ్డుపడ్డంతో రాజానగరం నియోజకవర్గంలో ఇరు వర్గాల మధ్య కోల్డ్ వార్ ప్రారంభమైంది. రాజానగరం టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న వెంకటరమణకు పార్టీ అధిష్టానం రుడా చైర్మన్ పోస్టు కూడా ఇవ్వడంతో ఒకే వ్యక్తికి 2 పోస్టులు కేటాయించడంపై పెందుర్తి వర్గం మండిపడుతోంది. అనేక సందర్భాలలో వెంకటరమణకు పెందుర్తి వర్గాల మధ్య వర్గ పోరు జరుగుతుంది. పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు వెళ్లిన సందర్భంలో ఈ 2 వర్గాలు బాహాబాహికి దిగాయి. అభిరామ్ను ఎయిర్పోర్టు లోపలికి అనుమతించిన పోలీసులు టీడీపీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ భర్తను అనుమతించకపోవడంపై 2 వర్గాలు గొడవకు దిగాయి. గత ఎన్నికల్లో రాజానగరంలో టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన వెంకటరమణ ఆ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్నారు. భవిష్యత్తులోనైనా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. తమ సొంత నియోజకవర్గం రాజానగరాన్ని బయట నుంచి వచ్చిన నేతలు ఎలా దక్కించుకుంటారంటూ పెందుర్తి అభిరామ్ తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలోకి చేరడంతో కార్యకర్తలు సైతం అయోమయానికి గురవుతున్నారు. తన తండ్రి ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకవర్గాన్ని ఏదో విధంగా దక్కించుకోవాలి అని అభిరామ్ ప్రయత్నిస్తుండగా గత ఎన్నికల్లో చేజారిపోయిన రాజానగరం స్థానాన్ని దక్కించుకోవాలి అని బొడ్డు వెంకటరమణ చౌదరి కృత నిశ్చయంతో ఉన్నారు. చూడాలి మరి ఎవరిది పైచేయి అవుతుందో.